సింధూరి అయితే కొట్టిన దెబ్బలకి వెన్న రాస్తూ చాలా బాధపడుతూ అలా చంచలమ్మని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక కేశవ అయితే సింధూరతో ఇలా అంటూ ఉంటాడు, నేను చంచలమ్మని జీవితంలో చంచలమ్మ విషయంలో రెండే రెండు చూడకూడదు అనుకున్నాను. ఎవరి తీర్పు తప్పుగా ఇవ్వడము, ఎవరిని క్షమించు అని అడగడము, కానీ చంచలమ్మ నోటంట ఆ రెండు వినాల్సి వచ్చింది అని చెప్పి కేశవ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న సింధూర కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూ ఏడుస్తూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక కేశవ ఆడిన మాటలకి సింధూర విని అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కేశవ అయితే చంచలమ్మతో ఇలా అంటూ ఉంటాడు, పడుకున్న వాళ్ళని లేపొచ్చు కానీ చంచలమ్మ పడుకున్నట్లుగా నటించిన వాళ్ళని మాత్రం లేపలేము అని చెప్పి కేశవ అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి చంచలమ్మ అయితే లేచి కూర్చుంటూ ఉంటుంది. అలా లేచి కూర్చొని అలా బాధపడుతూ బయటికైతే వస్తూ ఉంటుంది. ఏంటి చంచలమ్మ, ఏ విషయంలో బాధపడుతున్నావు? నువ్వు సింధూరాని చంటిని క్షమించవచ్చు కదా అని అయితే కేశవ అయితే అంటూ ఉంటాడు చంచలమ్మతో. అలా అనగానే చంచలమ్మ అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఒకసారిగా కేశవ ఈ మాట అనేసరికి షాక్ అవుతూ ఉంటుంది. ఇక కేశవ అయితే, అవును చంచలమ్మ, నువ్వు సింధూరాని చంటిని క్షమించి మన ఇంట్లో పెట్టుకుందాం అనేది అంటూ ఉంటాడు కేశవ ఆడిన మాటలకి చంచలమ్మ ఏమనాలో తెలియక అలా ఆలోచిస్తూ ఉంటుంది. షాక్ అవుతూ ఉంటుంది కేశవ ఆడిన మాటలకి. అయినా చంచలమ్మ తను ఏం చేస్తుంది అనేది కేశవకి చెప్పకుండా అలా చూస్తూ ఉంటుంది.